హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మరి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకుని వచ్చాను. నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అండి. సూపర్ బుల్ లగ్జరీ హౌస్ అండి. మెయిన్ రోడ్కి అతి దగ్గరలో మెయిన్ రోడ్ అండి. మనకు మెయిన్ రోడ్ వచ్చేసి బెస్ట్ ప్రైస్లో ఓన్లీ 50 మీటర్స్లో మెయిన్ రోడ్ అండి. మెయిన్ రోడ్ చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. 150 గజాలలో మన హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. సైజ్ వచ్చేసి 30-45 అండి. సైజు ఇటు రోడ్ ఫేస్ వచ్చేసి 30, ఇటు లోతు వచ్చేసి 45. 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. 1250 ఎస్ఎఫ్టీ వస్తుంది. సూపర్ బుల్ లగ్జరీ హౌస్ అండి. 75 lakhs కోట్ చేస్తున్నాం. నెగోషియబుల్ ప్రైస్ అండి. మన వీడియో డిస్ప్లే మీద ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్ టెక్స్ట్ చేయొచ్చు. లొకేషన్ పంపిస్తాను. ప్రాపర్టీ బేస్డ్ వస్తే ఇదండి మన ప్రాపర్టీ. అది సేల్ అయిపోయింది అండ్ ఇది అవైలబిలిటీ ఉంది. నార్త్ అండ్ వెస్ట్ ఇది 30 feet రోడ్, ఇటు 30 feet రోడ్, 2 sides 30 feet రోడ్ చూసుకోవచ్చు. వెలివేషన్ డిజైన్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొక్కలు పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మనకు ర్యాంప్ అండ్ ఇది వచ్చేసి కార్ పార్కింగ్లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. అలాగే కింద ఫ్రంట్ వెలివేషన్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ అండి. మెయిన్ డోర్ వచ్చేసి టేకు. ఫ్రంట్ టైల్స్ చూసుకున్నారు కదా ఎలా ఉన్నాయో. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. కామన్ వాష్రూమ్, ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది మొత్తము. వర్క్ అనేది ఫుల్ టు ఫుల్ కంప్లీట్ అయిపోయింది అండి. రెడీ టు ఆక్యుపై. ఇది సంప్ అండ్ ఇది బోర్ అండి. ఇక్కడ మనకు అక్కడ స్పేస్ అనేది ఇచ్చారు చూసుకున్నారు కదా. లోపలికి వెళ్తున్న మెయిన్ డోర్ ఒకసారి చూసుకోవచ్చు మీకు క్లియర్గా. మెయిన్ డోర్ డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఫ్రంట్ మనకు టైల్స్ అనేది ఇలా ఉంటాయి. హాల్లో డిజైన్ చూసుకోవచ్చు. సీలింగ్ డిజైన్ అనేది. అక్కడ టీవీ యూనిట్ అండి. అండ్ కింద వైట్ కలర్ మార్బుల్స్ వేశారు. వైట్ కలర్ మార్బుల్స్. ఇక్కడ హాల్లో ఆర్చ్ చూసుకున్నారు కదా ఎలా ఉందో. ఒక డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఆర్చ్ ఇట్లా ఇక్కడ ఇచ్చారు చూసుకున్నారు కదా. విత్ వుడ్ కలర్ అంటే బాగుంటుంది ఒక వండర్ఫుల్ లొకాలిటీలో. ఇక్కడ వాష్ ఏరియాలో మనకు సెల్ఫ్ చూసుకున్నారు కదా. సెల్ఫ్ ఇచ్చిన్నారు. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అలాగే కింద మార్బుల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సెల్ఫ్ చూసుకోవచ్చు. కలర్స్ కానీ ఇక్కడ విండో వచ్చింది చూసుకున్నారు కదా. అక్కడ ఒక యూనిట్, అక్కడ యూనిట్. అండ్ లో రూఫ్ ఇట్లు ఇచ్చారు చూసుకున్నారు కదా. బెడ్రూమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ఇలా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. ఇది వచ్చేసి మరి ఒక బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అలాగే అక్కడ విండో చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా. బెడ్రూమ్ అనేది ఇట్లా ఉంటుంది. కింద బార్డర్స్ వేసారు కదా వైట్ అండ్ బ్లాక్ కలర్. అండ్ సెంటర్ మొత్తం వైట్ కలర్ మార్బుల్స్ వేశారు. ఫుల్ టు ఫుల్ వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మనకు ఇక్కడ గమనిస్తే ఒకటి టీవీ యూనిట్ దగ్గర ఒక డిజైన్ అనేది ఎట్లా ఇచ్చారు చూసారు కదా. టీవీ యూనిట్ దగ్గర డిజైన్ బాగుంటుంది. ఒక ఎవ్వలు అనేది ఇక్కడ డిజైన్ అనేది ఎవ్వరు చేయలేదు. ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్లో సెల్ఫ్ చూసుకోవచ్చు. కిచెన్లో డిజైన్ చూసుకోవచ్చు. అలాగే లైట్స్ గిట్ట మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఫుల్ టు ఫుల్ హౌస్ అనేది మనకు పాల్ సీలింగ్ అనేది వేశారు.
ఇలా ఉంటుందండి హాల్ అనేది. ఇలా ఉంటుంది హాల్, పెద్దగా ఉంటుంది హాల్ అనేది, స్పేసియస్ ఉంటుంది. బెటర్ ఆప్షన్ అండి, ఇక్కడ దొరకదు. నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ అనేది చాలా రేర్. మనకి ఈస్ట్ ఫేస్కి ఒక మెయిన్ డోర్ ఇచ్చారు. ఇక్కడ లాకేషన్ అది బయట నుంచి. ఇది డోర్ అండి, ఈస్ట్ ఫేస్ డోర్ ఇది. ఇక్కడ వాష్ ఏరియా. చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే కుమార్ హోమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ఇక్కడ చూసుకున్నారు కదా, స్పేస్ అనేది ఎంత పీస్ఫుల్ ఉంది, బెటర్గా ఉంది కదా, ఎంత బెటర్గా ఉందో. చుట్టుపక్కల మొత్తం ఫుల్ టు ఫుల్ డెవలప్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవరీవన్ వాచింగ్ కుమార్ హోమ్స్ వీడియోస్.